హే గాయ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎండ్ స్క్రీన్ పెట్టి కూడా వ్యూస్ తెచ్చుకోవచ్చు, చాలా వ్యూస్ తెచ్చుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ మీరు ఇలా మాట్లాడి ఇక్కడ ఈ వీడియోని క్లిక్ చేయండి అని చెప్తే ఆ వీడియో క్లిక్ చేసి కూడా మీరు ఆ వ్యూస్ వస్తాయన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నాం సంథింగ్, ఇప్పుడు మీరు టెక్ ఛానల్ కానీ సంథింగ్ ఏ వ్లాగ్ ఛానల్ కానీ సంథింగ్ ఎలా అన్నా కానీ ఇప్పుడు వ్లాగ్ ఛానల్ తీసుకున్నాను. సో గాయ్స్ ఈరోజు నేను ఇక్కడ వచ్చాను. సో తాజ్మహల్ వచ్చాను. సో తాజ్మహల్ వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని క్లిక్ చేయండి, ఇక్కడ వెళ్ళానని క్లిక్ చేయండి అని చెప్తే మీరు ఆ వీడియోని క్లిక్ చేసి కూడా అలా వ్యూస్ తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా లింక్ పెట్టాలనుకుంటే సో ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేయండి. సో అంటే ఈ లింక్ని క్లిక్ చేస్తే అంటే లింక్ ఇట్లా కిందికి డిస్క్రిప్షన్లో లేదా ఇలా కింద లింక్ ఇస్తాం కదా, అలా కూడా ఇచ్చి లింకు మనం అలా కూడా మనకు వ్యూస్ తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు సైడ్ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ మీరు క్లిక్ చేయండి. ఫన్నీ ఛానల్ ఉన్నాయనుకోండి, సో ఎంటర్టైన్మెంట్ ఛానల్, అలా ఆ వీడియో మీరు ఇక్కడ పెట్టి ఇక్కడ సో మీ ఎంటర్టైన్మెంట్ ఛానల్, సో ఈ వీడియో చూడండి చాలా నవ్వుతారని ఇట్లా చెప్పండి, కంపల్సరీ ఆ వీడియో అనేది క్లిక్ చేస్తారన్నమాట. సో లాస్ట్ మీరు మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు, లాస్ట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత మీకు వ్యూస్ తప్పకుండా వస్తాయి. సో ఎండ్ స్క్రీన్ ద్వారా పెట్టడం వల్ల చాలా లాభాలు. ఎండ్ స్క్రీన్ పెడితే చాలా మంచి లాభాలు అన్నమాట. సో అలా పెట్టుకొని అయితే మీరు వ్యూస్ తెచ్చుకోండి. అది ఎలా పెట్టాలైతే మీకైతే చూపిస్తాను, మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో గాయ్స్ మనకు ఈ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. స్క్రీన్ రికార్డ్లో అయితే మీకు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. లెట్స్ సీ. సో మనకి ఇక్కడ మీరు కంటెంట్లో వెళ్ళండి. కంటెంట్లో వెళ్తే మీకు నేను ఆల్రెడీ ఎండ్ స్క్రీన్ పెట్టుకున్నా కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఎండ్ స్క్రీన్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టాలైతే తెలుసు. సో ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నట్టు, ఎండ్ స్క్రీన్ పెట్టుకుంటే లాభాలు ఏంటి. సో ఎండ్ స్క్రీన్ వల్ల మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు, లాస్ట్లో పెట్టుకోవచ్చు, ఫస్ట్లో పెట్టుకోవచ్చు. సో మనకు వేరే వాళ్ళ లింక్ కూడా ఇవ్వచ్చు. వేరే వాళ్ళ లింక్ ఇస్తే కూడా అలాంటి లాభాలు ఉంటాయి. సో వేరే వాళ్ళ లింక్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్ గైడ్లైన్ అనేది చూసుకొని మీరు ఇవ్వండి అన్నమాట. యూట్యూబ్ గైడ్ని చూసుకొని ఇవ్వండి. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే స్ట్రైక్ వస్తుంది. సో అలా వేరే వాళ్ళ లింక్ ఇవ్వాలనుకుంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో ఒక మీకు చూపిస్తాను లైవ్ ప్రూఫ్. నేనైతే 3 days బ్యాక్ అయితే వీడియో చేశాను. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎండ్ స్క్రీన్ పెట్టి ఐ కార్డ్ కూడా పెట్టాను, ఎండ్ స్క్రీన్ కూడా పెట్టాను. ఎండ్ స్క్రీన్ పెడితే ఇక్కడ చూడండి ఎండ్ స్క్రీన్. సో నేనైతే ఇలా పెట్టాను అన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ హెల్మెట్ కనిపిస్తుంది, జస్ట్ మీకు చూపిస్తాను అన్నమాట. ఇక్కడ హెల్మెట్ పెట్టాను చూడండి. హెల్మెట్కు ఓకే చేస్తే మనకు వీడియో సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్లేలిస్ట్, మీరు ప్లేలిస్ట్ ఏదైనా మంచి వీడియోస్ ప్లేలిస్ట్ పెట్టుకున్నారనుకోండి, అలా కూడా మీరు ప్లేలిస్ట్ పెట్టచ్చు. సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆల్రెడీ వస్తుంది అనమాట. అంటే సబ్స్క్రైబ్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ విత్ వీడియో లింక్ వస్తాయి అనమాట, అలా కూడా పెట్టుకోవచ్చు. ఛానల్ లింక్, వేరే వాళ్ళ ఛానల్ లింక్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లింక్స్, వేరే వాళ్ళ లింక్స్ సంథింగ్ ఏదైనా యాప్స్ లింక్స్ మీరు ఏమైనా అలా పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. సో మీరు వీడియో చూడండి, మీకు వీడియో కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు, మీరు ఏదైనా వీడియో ఇక్కడ పెట్టుకోవచ్చు. సోషల్ నేనైతే వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు లింక్ సెలెక్ట్ చేసుకుంటే లింక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఏముందంటే సర్చ్ యువర్ వీడియోస్, అంటే మన ఓల్డ్ డేస్కి వ్యూస్ వస్తలేవు. మన ఓల్డ్ డేస్కి వ్యూస్ రాకపోతే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, చాలా ఓల్డ్ డేస్ మనం సర్చ్ ఇక్కడ దొరికితే బాగుండే, దొరకకపోతే మనకు ఏదైతే టైటిల్ పెట్టామో అలా సర్చ్ చేసి కూడా మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఏదో ఒకటి మీకు చూపించడానికి అయితే చెప్తున్నాను అన్నమాట. లాస్ట్లీ ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టు, ఇట్లా తీసుకుంటాను అన్నమాట. తీసుకొని పెట్టుకోవచ్చు. టైమింగ్ ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. మీరు ఇక్కడ టైం చూపిస్తాను, 16:47:04 seconds అన్నమాట అది. సో ఇక్కడ ఎండింగ్ ఏమవుతుంది 17:42. అయితే మనకు 20 seconds అయితే మనకు లాస్ట్లీ మనకు చూపిస్తుంది. మిడిల్లో పెట్టుకోవాలంటే ఇక్కడ మిడిల్లో పెట్టుకోవచ్చు. జస్ట్ జూమ్ అవుట్ చేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకోవచ్చు 16:49. మీకు 16:49 చూడవచ్చు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ జస్ట్ మూవ్ చేస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే సో ఇలా సో ఈ వీడియోని క్లిక్ చేసి ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఉంటాయని అట్లా చెప్పండి, అలా మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకైతే. ఓకే, జస్ట్ ఇది అయిపోయిందంటే మీకు ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. జస్ట్ సి, ఇక్కడ ఇది వీడియో, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మనం సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ అయిపోతుంది. ఇక్కడ అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. సో ఇక్కడ అనమాట, ఇక్కడ 2 వీడియోస్ వచ్చాయి. ఇక్కడ లెట్స్ సి, 2 వీడియోస్ వచ్చాయి. జస్ట్ చూపిస్తాను. ఇది ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది.
2 వీడియోస్ వచ్చాయి. సో దీనికి ఈ వీడియోకి ఇటు సైడ్ చేయాలంటే సో ఇక్కడ ఇటు సైడ్ చేయాలంటే ఇటు సైడ్ పెట్టచ్చు. లేదు ఇక్కడ చూడండి పైన పెట్టాను, ఇటు పైన అప్ చేయాలంటే అప్ చేయొచ్చు. సో డౌన్ చేయాలంటే డౌన్ చేయొచ్చు, కిందికి చూడండి. సో అట్లా అన్నమాట. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ లాస్ట్లో పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అట్లా అన్నమాట. సో అలా పెట్టుకోవడం వల్ల మనకైతే వ్యూస్ వస్తాయి అన్నమాట. సో మీరు చెప్పాలి, మీకు అలా పెట్టుకుంటే వ్యూస్ రావు. సో మనం ఏం చేయాలంటే ఆడియన్స్కి. సో గాయస్ నేనైతే ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాను, సో సిటీకి వెళ్ళాను, ఎక్కడైనా వెళ్ళాను. సో నేనైతే వ్లాగ్ నేను తాజ్మహల్కి వెళ్ళాను. తాజ్మహల్కి వెళ్ళి నేను వీడియో తీశాను. ఆ వ్లాగ్ ఇక్కడ చూడండి, చాలా మంచి వ్లాగ్ అన్నమాట. అట్లా చెప్తే మీకు వ్యూస్ వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ సో అట్లా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా మంచిగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నా, నేనైతే చూపిస్తలేను, సేవ్ చేస్తలేను అట్లా మీకు అన్నమాట. సో ఇండి స్క్రీన్ వల్ల కూడా మనకు వ్యూస్ 10%, 20% అయితే వ్యూస్ కంపల్సరీ వస్తాయి. సో అలా పెట్టండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్స్ కూడా లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.